తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎన్నికల టైంలో ఎన్నికల గుర్తులు చాలా ఇంపార్టెంట్ అండి. మనం కూడా వెళ్ళి క్రాస్ ఓటింగ్ ఇవంతా కూడా చాలా వరకు తెలియదు. ఒకటే గుర్తు ఎంచుకుంటారు, ఆ గుర్తు ఎక్కడ కనిపిస్తే అక్కడ మేట్ నొక్కేసి వచ్చేసామంటారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మరో ఎదురు దెబ్బ ఫ్రీ సింబల్ ఇచ్చేసారు గాజు గ్లాస్ కి. అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది? అయితే ఇప్పుడు ఒకటి మేడం, మీరు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఎప్పుడు కూడా అలయన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు అలయన్స్ ఇది 3 పార్టీల మధ్య అలయన్స్. తెలుగుదేశం మేజర్ పార్టీ, దానికి 2 అనుబంధంగా చిన్న పార్టీలు ఏదంటే జనసేన ఒకటి, బీజేపీ ఒకటి. అయితే ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ కొంత ఓటు పర్సెంటేజ్ ఉన్నది, జనసేన కొంత ఓటు పర్సెంటేజ్ ఉన్నది, టీడీపీ కొంత ఓటు పర్సెంటేజ్ ఉంది. ఈ 3 కూడా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు జనసేన ఈ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరైతే బీజేపీ టీడీపీ ఓటు బ్యాంక్ ఉన్నదో ఓటు బ్యాంకు మొత్తం కూడా ఈయనకు ట్రాన్స్ఫర్ కావాలి. ఇప్పుడు అట్లాగే జనసేన ఓటు బ్యాంకు టీడీపీకి బీజేపీకి ట్రాన్స్ఫర్ కావాలి. ఈ చాలా మటుకు ఈ అలయన్స్ల యొక్క విజయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఓట్ ట్రాన్స్ఫరింగ్. అంటే వాళ్ళ మొత్తం ఓట్ల శాతం ఎంత ఉన్నదో ఆ ఓట్ల శాతం కంప్లీట్గా ఆ అలయన్స్లో ఉన్న క్యాండిడేట్కి పోతేనే ఆ అలయన్స్ యొక్క బలం కానీ ప్రభావం కానీ ఉంటుంది. అట్లా కాకుండా ఉదాహరణకు ఇప్పుడు టీడీపీకి ఓటు పర్సెంటేజ్ వేరే కులాలలో ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి చేసిండు. ఆయన ఎక్కువ కూడా కాపు సమాజంతో ఐడెంటిఫై ఉన్నాడు. కింది వర్గాలలో కొంత టీడీపీకి ఉన్నది, వాళ్ళకు కాపు సామాజిక వర్గం అంటే ఇష్టం లేదనుకో. అప్పుడు ఏమవుతుంది, ఈ ఓటు షేర్ ట్రాన్స్ఫర్ కాదు. కాబట్టి ఇప్పుడు అలయన్స్లలో బలం ఎంత కనబడుతుందో బలహీనతలు కూడా అంతే ఉంటాయి. ఎప్పుడు గెలుస్తారంటే ఓట్ ట్రాన్స్ఫర్, పర్ఫెక్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే వీళ్ళ ఓటు వాళ్ళకు, వాళ్ళ ఓటు వీళ్ళకు, మొత్తం ఈ అలయన్స్లో ఉన్న 3 పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే గెలుస్తారు. అట్లా కాకుండా ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదనుకో, ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోయినప్పుడు జరిగే నష్టం ఏంటంటే గెలువరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు హిస్టారికల్గా తీసుకుంటే కూడా ఈ 2 వర్గాలు బలంగా ఉంటాయి కోస్టల్ ఆంధ్రాలో. ఏది మనకు గుంటూరు తీసుకున్నా, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈవెన్ వైజాగ్. ఈ 2 వర్గాలు ఏదంటే ఒకవైపు కాపు సామాజిక వర్గం, రెండవది కమ్మ సామాజిక వర్గం. ఈ 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ 2 వర్గాలు నిజంగా మనస్ఫూర్తిగా కలిసిపోయి పనిచేస్తాయా? ఇవన్నిటి కూడా రాబోయే ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత తెలుస్తుంది. ఒకవేళ పర్ఫెక్ట్ అలయన్స్ ఉండి వాళ్ళు గెలిస్తే వీళ్ళు కలిసిపోయినట్టు లెక్క, లేదు అంటే వాళ్ళ వైరుధ్యాలు గట్లే ఉన్నట్టు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికలు కాస్త కీలకం అనే చెప్పచ్చు. ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందో ఒక అంచనా వేయచ్చు కదా. మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నదన్నది ఒక విషయం అమ్మ, కానీ రాజకీయ పార్టీల యొక్క మైండ్ సెట్ మాత్రం గెలవాలి గెలవాలి గెలవాలి. ఎన్ని ప్రయత్నాలైనా చేసి ఆఖరికి విజయం సాధించాలి. దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే నో స్టోన్ అంటారంటే ఏ చిన్న ప్రయత్నం కూడా వదులుకోవద్దు మొత్తం. కేసీఆర్ గారిని ఎన్నికల్లో ఓడించి మేము నెగ్గామనుకుంటున్న ప్రజల ఆలోచనే అక్కడ కూడా ఉంది. వైఎస్ఆర్సీపీని తగ్గించాలని, ఓడగొట్టాలని చూస్తున్నారంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారు అంటే చేంజ్, ఇది ఓట్ ఫర్ చేంజ్ అంటారు. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఓటరు మార్పు కోరుకుంటున్నాడు, మార్పు కోసం ఓట్లు వేస్తారు. అది కొంత ఉంటుంది. అది ఆర్గ్యుమెంట్ ఒక ఆర్గ్యుమెంట్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆంధ్రకు తెలంగాణకు జగన్కు ఇటు కేసీఆర్కు మధ్య కొన్ని పోలికలు లేవు, తేడాలు ఎక్కువగా ఉన్నాయి. తేడాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ఇక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటంటే కుటుంబ పాలన ప్రధాన కారణం. అక్కడ వైసీపీ జగన్ కుటుంబ పాలన చేయలేదు. ఆయన నియంత్రితంగా ఉండొచ్చు, ఆయన ఏం చేయదలుచుకుని ఆయన చేయవచ్చు, కానీ వెనుక మళ్ళీ కుటుంబ పాలన మళ్ళీ రకరకాల ఇది లేదు. అంటే ఈ 2 మీకు ఒకటి ప్రధానమైన తేడా. రెండవ వైపు ఏంటంటే కేసీఆర్ గెలవంగానే తన పార్టీ వాళ్ళని పక్కకు పెట్టి ఒక దిక్కు తెలుగుదేశం వాళ్ళను, తర్వాత కాంగ్రెస్ వాళ్ళను పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆయన పార్టీలో గెలుచుకొని వాళ్ళకి అధికారం ఇవ్వడం, వాళ్ళని మంత్రులు చేయడం, వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైసీపీకి వచ్చే వరకు 2019లో ఆయన గెలిచిన తర్వాత 23 సీట్లే టీడీపీకి ఉండే. ఆయన ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు, తీసుకోలేదు.
తర్వాత మీరు ఏమైనా ఇష్టం ఉంటే చేస్తే మీరు ఎమ్మెల్యే రిజైన్ చేసి రండి, అయినా మీరు ఎమ్మెల్యే రిజైన్ చేస్తే మళ్ళీ నేను గెలిపించుకొని అంటే అది తీసుకోలేదు. తీసుకోకపోవడం జరిగింది ఏంటంటే పార్టీ ఫిరాయింపులు ఆయన ప్రోత్సహించలేదు ఒకటి. రెండోది ఆయనతో ఎప్పుడైతే 2019లో గెలిచిన క్యాడర్ కానీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ జగన్తోనే ఉంచుకున్నాడు, ఆయన వదిలిపెట్టలేదు. వాళ్ళకు అన్యాయం చేసి తెలుగుదేశం వాళ్ళను అందరినీ డిఫెక్ట్ అంటే మళ్ళీ వాళ్ళ పార్టీ నుంచి ఫిరాయింపులు తీసుకొని వాళ్ళకి పెద్ద పెట్టారు. ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పది, వేరే పార్టీల నుంచి ఫిరాయింపులు తీసుకొని వాళ్ళని చేసుకున్నాడు. ఇవాళ ఓడిపోయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ మన జగన్ గారు చేసింది ఏంటంటే మంచో చెడ్డో నాతోనే ఉన్నవాళ్ళు నేను వాళ్ళతోనే ఉంటా, నాతోనే వాళ్ళు ఉంటారు, ఆ ప్రిన్సిపల్ ఉన్నది కాబట్టి ఇవాళ ఈ రెండింటి మధ్య కూడా లేదు కాబట్టి అంటే కొన్ని తేడాలు ఉన్నాయి, అక్కడికి ఇక్కడ తేడాలు ఉన్నాయి కాబట్టి ఆ లాయల్టీ అనేది అది పై నాయకత్వం నుంచి కింది ఓటర్స్ వారు కూడా ఆ లాయల్టీని మెయింటైన్ చేయడానికి జగన్ చాలా కేర్ఫుల్గానే చాలా వ్యూహాత్మకంగానే పనిచేసాడు. తర్వాత ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ రాగానే రెడ్లకు పెద్దపీట వేసేవాళ్ళు అక్కడ. కానీ ఈసారి మొన్నటి ఎన్నికల తర్వాత రెడ్లను చాలా దూరం పెట్టాడు ఆయన, పెద్దగా ఇవ్వలేదు. ఇవ్వకుండా బీసీలు, మైనార్టీస్, ఎస్సీలు, క్రిస్టియన్స్ వాళ్ళకు మిగతా కులాల వాళ్ళకి దానితో కూడా రెడ్లలో కొంత అసంతృప్తి వచ్చినా కూడా వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి వైసీపీతోనే ఉన్నారు, అది వేరే విషయం. కానీ కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే కొంత తేడాలు కనబడతాయి కాబట్టి ఓట్ ఫర్ చేంజ్ అనేది పై లెవెల్ వచ్చింది. నేను కూడా ఒప్పుకుంటా, పై వర్గాలలో ఓట్ ఫర్ చేంజ్ సార్ జగన్ వద్దు అనేది వచ్చింది. కానీ కింది లెవెల్లో రాలేదు కాబట్టి జగన్కు అంత పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు.